అందరికీ నమస్కారం. SBR టాక్స్ ఛానల్ స్వాగతం. అందరూ SBR టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సంబంధిత కోర్సెస్ను పర్చేజ్ చేసుకోండి. మీరు మెయిన్స్ రిజల్ట్ తర్వాత పర్చేజ్ చేసుకుందాం అనుకునే దానికంటే ఇప్పుడే తీసుకుంటే మీకు ఎక్కువ సర్వీస్ ఉంటుంది, ఎక్కువ అవగాహన కలుగుతుంది, ఎక్కువ కార్యక్రమాలు పాల్గొవచ్చు, ఎక్కువసార్లు వ్యక్తిగతంగా నాతో కానీ మా టీంతో కానీ మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. మిత్రులారా, JEE అడ్వాన్స్ సంబంధించినటువంటి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనే దాని మీద మనము ఆలోచిద్దాము. టోటల్ మార్క్స్ 360, లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా 360, థర్డ్ ఇయర్ అనుకుంటా వరుసగా 360 ఉంటుంది. 360 మార్క్స్కు ఎంత రావాలంటే ఎన్ని మార్కులు రావాలి, ఎన్ని మార్కులకు ఎంత ర్యాంక్ వస్తుంది అనేటువంటి విషయాన్ని ఆలోచిద్దాము. సో ఈ డాటా కూడా ఇదే నెక్స్ట్ ఇయర్కి ఉంటుందని చెప్పిన పేపర్ యొక్క డిఫికల్ట్ లెవెల్ని బట్టి మారుతుంది. కాబట్టి 2023 సంబంధించిన తెలియజేస్తాను. ఫస్ట్ ర్యాంక్ 341 వచ్చింది 360కి. లాస్ట్ టైం 360 మార్క్స్ 2 పేపర్లు 180 కూడా 60 ఎంపీసీ డివైడ్ అయింది. సో అన్ని పేపర్ 1 పేపర్ 2 ఈక్వల్, అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్, అంతా ఈక్వల్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మెయింటైన్ అవుతుంది. ఇట్లా ఈ ప్యాటర్న్ నెక్స్ట్ ఇయర్ అట్లనే ఉంటుందని మీరు ముందే అనుకోకండి. మారుస్తూ ఉంటారు, ఎప్పటికీ అనుకోకుండా మారవలేదు. నార్మల్గా ఎవ్రీ ఇయర్ మారుతుండే, బట్ లాస్ట్ 3 ఇయర్స్ ఏమొచ్చింది. సో 341 ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సెకండ్ ర్యాంక్ 336 అవుట్ ఆఫ్ 360. ఫోర్త్ ర్యాంక్ 328, సిక్స్త్ ర్యాంక్ 325, ఎయిత్ ర్యాంక్ 324. అదేవిధంగా మీకు 500 ర్యాంక్ వరకు మీకు ఎంత వచ్చింది అంటే 190 మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రం 500 ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. తర్వాత 1000 ర్యాంక్ అంటే 170 వరకు 1000 ర్యాంక్ వచ్చింది. 1500 అంటే మీకు 155 కూడా వచ్చింది. 2000 అంటే 145 వచ్చింది. 2500 అంటే 135, 3000 అయితే 130, 3500 అంటే 125, 4000 అంటే 120, 4500 అంటే 115, 5000 అంటే 110. సో ఇట్లా వచ్చింది. ఇది ఒక అందాజుగా వేసుకున్నటువంటి లిస్టే. సో మీకు ఆ తర్వాత 100 వరకు కూడా మీకు అట్లా వచ్చింది. ఆ తర్వాత కొంచెం డ్రాస్టిక్ పడిపోయింది. 95, 90, నార్మల్ 87, 80, 85 దగ్గర వాళ్ళకు కూడా ఏదో ఒక సీట్లు వచ్చినాయి. కానీ 80 దాటి కిందికి వచ్చిన వాళ్ళకి పెద్దగా సీట్ రాలేదు, క్వాలిఫై కూడా చేయలేదు. కాబట్టి కనీసం ఒక 90 మార్క్స్ 100 మార్క్స్ వస్తే సేఫ్ మీకు ఏదో ఒక దానిలో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు తక్కువ మార్కులు వచ్చిన సీట్ వస్తుంది. పేపర్ డిఫికల్ట్ని బట్టి మీకు ఇంతకుముందు కూడా వీడియో చేశాను. మీకు టోటల్గా 35% అగ్రిగేట్ అవ్వాలి. అన్ని టోటల్ 360, 35 వస్తే క్వాలిఫై, కానీ అది ఎప్పుడూ మారుస్తుంటారు. 6%కో 8%కో ఇది మారుతుంటుంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా ఇది తగ్గిస్తున్నారు. కాబట్టి మీకు ఓవరాల్ కనీసం 100 మార్కులు వస్తే మీరు ఏదో ఒక 8లో సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓసీ వాళ్ళు. మిగతా వాళ్ళు ఓబీసీ వాళ్ళు 80కి ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. SC ST వాళ్ళు 65, 70 మంది 60-70 మంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. SC ST PWD కానీ ఒక ప్రిపరేటరీ కోర్స్ ఒక 1 ఇయర్ ఆగి వాటిలో కోర్స్ చేసి మళ్ళీ ఆ తర్వాత ఇయర్లో జాయిన్ కావాలనుకుంటే ప్రిపరేటరీ కోర్స్ 5 ఇయర్స్ కోర్స్ ఉంది. 1 ఇయర్ బేసిక్స్ చెప్తారు, ఇంటర్మీడియట్ సంబంధించిన బేసిక్స్ ఎంపీసీ, ఆ తర్వాత ఇంజనీరింగ్ కోర్స్ చెప్తారు. అటువంటి వాళ్ళు ప్రిపరేటరీ కోర్స్ చేయదలుచుకున్నట్టయితే మీకు 32-33 మార్కులకు కూడా మీకు సీట్ వస్తుంది. మంచి ఐటీ చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశాన్ని వినియోగించవలసిందే విజ్ఞప్తి. అందరూ కూడా మీకు సంబంధించిన కోర్సును లేటుగా కంటే మీరు చేరదలుచుకుంటే ముందే చేరండి. లేటుగా అయితే క్రౌడ్ అయిపోతుంది. మీ రిజల్ట్ వచ్చిన తర్వాత 1000 మంది అవుతారు. మీకు ఇప్పుడు దొరికినంత లీజర్ టైం మా టీంకి దొరకదు. కాబట్టి అవకాశం వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.